వెల్కమ్ టు జిఆర్టీవీ. అన్ని రకాల శ్రమలకు గుర్తింపునిస్తూ ఆనాడే మార్టిన్ లూథర్ కింగ్, మహాత్మా గాంధీ లాంటి వారు గొప్ప మాటలు చెప్పారు. వారు చెప్పిన వాక్యాలను రేవంత్ రెడ్డి ఒకసారి చదువుకుని పాటించాలి అని బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. చెరకాను స్వాతంత్ర సమర ఉద్యమంలో భాగంగా చెరకాను ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ చెరకాను పాపులరైజ్ చేయడం కోసం అని చెప్పని ఆయన ఒక మాట చెప్తాడు. A plea for the spinning wheel is a plea for recognizing the dignity of labor. చెరకాను తిప్పడం అంటే అదేదో చెరకాను తిప్పడం కాదు, కానీ ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ను గుర్తించినట్టు, గౌరవించినట్టు అని చెప్పని మహాత్మా గాంధీ గారు చెప్తారు. గాంధీ పెట్టిన పార్టీలో ఉన్నావు కదా రేవంత్ రెడ్డి, ఏం సొల్లయా ఇది? ఏం సొల్లిది? నా గాంధీ అంటే గౌరవం లేకపోయా, నా మార్టిన్ లూథర్ కింగ్ అంటే గౌరవం లేకపోయా, ఒక ఫ్యూడలిస్ట్ మనస్తత్వంతో, ఒక అరగన్స్ తో, ఇగ్నరెన్స్ తో అంతర్జాతీయ వేదికల మీద కేటీఆర్ గారి పైన అక్కసు ఉంటే ఇంకో రకంగా తీర్చుకోవచ్చు. కానీ దానికోసం నువ్వు ఐటీ ఉద్యోగులను పట్టుకొని వర్కర్లు అని చెప్పని వాళ్ళను తులనాడేటువంటిది ఎంతవరకు ఔచిత్యం అవుతుంది, ఎంతవరకు విఘ్నత అవుతుందో రేవంత్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను ఈ లెటర్లో మీరు చూసినట్టయితే ఈ లెటర్లో పైన ఆల్ లేబర్ హ్యాస్ డిగ్నిటీ అని చెప్పని ఇది ఒక మార్టిన్ లూథర్ కింగ్ సంబంధించినటువంటి ఒక స్పీచ్లన్నీ కూడా కంపైల్ చేసిన ఒక బుక్. నేను రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నా, నువ్వు కొనుక్కోకపోతే నేనైనా కొని పంపిస్తాయి. నీకు 1700 రూపాయలు ఏమో అవుతుంది, పేపర్ కవర్ అయితే 5-6 వేలు ఏమో హార్డ్ బౌండ్ అవుతుంది, అమెజాన్లో దొరుకుతున్నది. ఇది ఆల్ లేబర్ హ్యాస్ డిగ్నిటీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఈ పుస్తకం చదువు ఒకసారి. సొల్లు మాటలు మాట్లాడడం కాదు ముఖ్యమంత్రి. ఐటీ ఉద్యోగులను పట్టుకొని వాళ్ళు వర్కర్లు, మేము లీడర్లు అని చెప్పని నువ్వు వాళ్ళను తూలనాడే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఎంతవరకు న్యాయం రేవంత్ రెడ్డిది? శ్రమ తెలియదు నీకు, ఎందుకంటే మంది శ్రమ మీద నీ రాజకీయ సౌదాలను నిర్మించుకున్నావు కాబట్టి నీకు శ్రమ తెలియదు. మాలాంటి వాళ్ళ కష్టం మీద ముఖ్యమంత్రి అయినావు రేవంత్ రెడ్డి. నువ్వు ఎలా అనేక మంది, నాకు బాగా గుర్తు, ఎంత దుర్మార్గమైన ఒక ఫ్యూడలిస్ట్ మనస్తత్వంతో రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినా నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. ఒకటే కులపొళ్ళు అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయాలా, ఒకటే కులపోళ్ళు వాళ్ళే అధినేతలుగా ఉండాలా, ఇంకో ఏ కులపోరు కూడా రాజకీయం చేయొద్దు, వాళ్ళేదో పెట్టి పుట్టినట్టుగా ఆ ఫ్యూడలిస్ట్ మనస్తత్వంతో ఆయా పార్టీల్లో ఉన్నటువంటి ఒక అణగదొక్కబడ్డ వర్గాల వాళ్ళను ఎట్లయితే అవమానించిందో, ఇవాళ రాత్రనక పగలనక అనారోగ్యానికి గురైనప్పటికీ కూడా అనేక కష్టాలు నష్టాలు భరించి వాళ్ళ పనిచేస్తూ ఐటీ ఉద్యోగులు అంటే ఇన్నోవేషన్, టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇవాళ భారతదేశానికి ఎంత పెద్ద ఎత్తున గర్వం లభించింది, గౌరవం లభించింది అంటే కారణం ఏంటి అంటే మనం సాధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మనం సాధించిన ఒక విజయాలు కాదు. ఏ దేశానికి పోయినా ఇవాళ ఐటీ ప్రొఫెషనల్స్ ఆఫ్ ఇండియా వర్క్, వాళ్ళందరినీ వర్కర్స్ అని చెప్పి తీసి పడేస్తున్నాం. ఏ పెయింటర్ టర్న్డ్ ఇంటూ ఏ లీడర్ కెన్ హ్యావ్ ఎ రెస్పెక్ట్, బట్ ఎ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ టర్న్డ్ ఇంటూ ఏ ఐటీ ప్రొఫెషనల్ should not have a respect, he should be treated as a worker. ఎంతవరకు న్యాయం చెప్పండి ఇది? ఇదో చీఫ్ మినిస్టర్, భారత రాజ్యాంగం చెప్తుంది, ప్రియాంబుల్లో చెప్తుంది, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈక్వల్ గా గౌరవం ఇవ్వాలని చెప్పని. నీకు ప్రియాంబుల్ మీద గౌరవం లేకపోయే, రాజ్యాంగం మీద గౌరవం లేకపోయే, మహాత్మా గాంధీ మాటల మీద గౌరవం లేకపోయే, మార్టిన్ లూథర్ కింగ్ ఏం చెప్పిండో అర్థం చేసుకోకపోతే ఒక మూర్ఖత్వంతో, ఒక ఫ్యూడలిస్ట్ మనస్తత్వంతో వాళ్ళ ఎవరిని పడితే వాళ్ళని అవమానించడం న్యాయం కాదు అని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తూ, హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.